విషయాల మీద మనం వెనకబడిపోతున్నాం. ఒకరినొకరు నమ్మక, చదువు లేక, నుండి ఒడ్డిక లేక వెనకబడిపోవటానికి కారణం ఈ మూడు మాత్రమే. అదే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతుంది, సహోదరుల ఐక్యత కలిగి నివసించుదా అది ఎంత మేలో ఎంత మనోహారమో. నిజంగా ఒక్క చెయ్యి ఎంతసేపు ఊపినా సప్పుడు రాదు. అదే రెండు చేతులు కొట్టండి సప్పుడు వచ్చింది. అలాగని కలిసి జీవితే ఎంత సంతోషమో, వేరుగా జీవితం ఎలా ఉంటుందో అది మనం అర్థం చేసుకోవడానికి ముందుకు వెళ్ళాలని మీకు మనం చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఆశ, ఎక్కడ ఒంగోలు ర్యాలీ పెడితే అక్కడికి వెళ్ళాను, ఇక్కడ ఢిల్లీ పోవాలంటే ఢిల్లీ కూడా వెళ్ళాను. వీళ్ళతో పాటు విజయవాడ మీటింగ్ అంటే విజయవాడ వెళ్తున్నాను. ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికల్లా వెళ్ళిపోతూనే ఉన్నాను. ఎందుకంటే మన కులం ఇక్కడ మూలకొట్లో ఉంది సంఘాలు. ఈ సంఘాలను ఎలాగని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలా అనే ఒక ఆశతో నేను తిరగటం మొదలుపెట్టాను. కొన్ని మాటలు ఇచ్చాను కాకని అచ్చంపేట మండల అధ్యక్షులు మధ్యరాల చిరంజీవి గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అమ్మా కొద్దిగా లేడీస్ ముందుకు వచ్చి ఆయన సన్మానం చేయండి అమ్మ. మన వాళ్ళు మన సన్మానం చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పండి. మీరు రారేంటి అమ్మా, పొద్దునే అంత యాక్టివ్ గా ఉన్నారు. వదిలాలి రాయగతో వదిలాలి రాయగతో దీనిమారు ఒక్క నిమిషం. ఐక్యత ఐక్యత ఈ అరుపు ఏడ పట్ల సంచలనం సృష్టించాలా ఇదే ఒకటే కోరుకుంటున్నాను. యాటగిరి నారాయణ చేసినగా మేమైతే కోరుకుంటున్నాం. దయచేసి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మన వాళ్ళకి మనమే సపోర్ట్ చేసుకోవాలి. దయచేసి ముందుకైతే రండి. వదిలాలి నాయకత్వం వదిలాలి నాయకత్వం వదిలాలి నాయకత్వం. జై ఆలి జై ఆలి జై ఆలి. మాట్లాడాలి, కంపల్సరీ మాట్లాడాలి. ఇప్పుడు మాట్లాడతానే మీరు ఏమైనా మాట్లాడతారు, ఇక నేర్చుకోవాలి. ఇప్పుడే స్టార్ట్ చేస్తే మనం ఎక్కడికైనా వెళ్తాం. ఫస్ట్ లో అలాగే ఉంటుంది. మన యానాది సంఘానికి జాతీయ పనిచేస్తామని ఈ సమయంగా సిద్ధిస్తున్నాను. అలాగే అచ్చంపేట మండల ఉపాధ్యక్షులు యాటగిరి జాను గారు ఎక్కడున్నా కానీ యాటగిరి జాను గారిని రెండు ముక్కలుగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మాట్లాడాలండి.
మీరు ఏదైనా సార్ రెండు మొక్కలనే ఖచ్చితంగా మాట్లాడాలి. లేదు 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 ఖచ్చితంగా అయితే మాట్లాడాల్సిందే. మీరు ఇక్కడ ఇబ్బంది పడుతుంది. సార్ అభిమానులు కోరుకుంటున్నారు మీ ఇక్కడ మాట్లాడాలి గట్టిగా. అందరికీ నమస్కారం. మీ కూడి వచ్చిన మీరందరికీ నా ధన్యవాదాలు. మీకు ఏ ఇబ్బందులు ఉన్నా మాకు తెలియపరచండి. మేము ముందుగా అడిగేస్తాము. మేము 9 మంది మీకోసం పని చేస్తాం. జై భీమ్! జై భీమ్! జై భీమ్! పేజీ మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. సైలెంట్గా ఉండాలి అందరూ ప్లీజ్. రాత్రి ఒక పెద్ద మనిషి వచ్చి మా ఊరు బల్లాపాడు వచ్చి మీరు ఉన్న గ్రామానికి మీరున్న పరిస్థితికి ఒక టిప్ వచ్చి మిమ్మల్ని మొత్తాన్ని సంప్రదించి మీరు మాలో కలిసిపోయే మన యానాదులు అంటే ఏంది, మన కులం అంటే ఏంది, ఒక అభివృద్ధి అంటే ఏంది అని ఒక అచ్చింపేటలో మనం ఉన్న ప్లేస్కి మనం ఒక గుర్తింపు అనేది ఒకటి తెచ్చుకోవాలి. మీరు కూడా మాలో కలిసి మన యానాదులు ఏడున్నా సరే మొత్తం ఒక ఐకత్యంలో ఉండి దాన్ని మనం సాధించాలి అని చెప్పాడు. ఏది అచ్చింపేట పాస్టర్గా చెబితే సరే అని చెప్పి దానికి మా కుర్రోళ్ళు మమ్మల్ని సమర్థించి మీరు పోయి మీతో పాటు మేము కూడా నలుగురు వచ్చారు కూడా వచ్చి వాళ్ళు మాకు ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఈ ప్లేస్లోకి మమ్మల్ని తీసుకొచ్చారు. వాళ్ళందరి కోసమైనా మేము పని చేస్తాం, చేసి ఉంటాం. అచ్చంపేట మండల కార్యదర్శి వదిలాలి ఎన్నడు వెంకటరమణ గారి నాయకత్వం, వదిలాలి ఎన్నడు వెంకటరమణ గారి నాయకత్వం, వదిలాలి ఎన్నడు వెంకటరమణ గారి నాయకత్వం. జై భీమ్! జై భీమ్! జై భీమ్! మాంగాలి గారిని ఒక 2 ముక్కలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. దయచేసి అందరూ సైలెంట్గా ఉండండి. నువ్వు చెప్ప మరి తర్వాత నేను మాట్లాడాల్సింది ఏముందంటే మా ఊర్లో 10 మందికి పింఛన్ రాలేదు. ఊరి పేరు చెప్పండి. చామర్తి. మా ఊరే చామర్తి. చామర్తి మాంకాలి. దాని గురించి కొద్దిగా మీరు చూస్తే మాకు తెలియదు. మాకు అదొకటి. మళ్ళీ మా పక్కన ఏరు ఉంది, పక్కన డ్యామ్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు వానాకాలం వస్తుంది కదా, మాకు ఏరు వచ్చేది మాకు అర్థం కావట్లేదు. వాళ్ళలో కానీ పొలాలు కానీ వెళ్ళిపోతున్నాయి. అది సొసైటీ ఉంది కదా, అలాంటివి మాకేం రావట్లేదు. దాని గురించి కూడా మాకు అవగాహన అయితే లేదు. అంటే ఇప్పుడు ఏరు వచ్చినప్పుడు పొలాలు కొట్టుకుపోతున్నాయి, పొలాలు పోతున్నాయి. అయితే మాకు సొసైటీ మాకు తిరిగితే కదా, అదొక్కటే మాకు కొద్దిగా ఒక నిమిషం చెప్తాను బాబు. ఏ సొసైటీ? మీ సొసైటీ ఉందా? సొసైటీ అంటే ఫిషర్మెన్ సొసైటీ ఏమైనా వస్తాయేమని అంటే మీ సొసైటీ ఉందా? సొసైటీ ఉందనే కానీ చెరువు ఒక్క నిమిషం. మత్స్యశాఖ సొసైటీ అయితే ఉంది. ఎంతమంది సభ్యులు ఉన్నారు? సభ్యులు అయితే ప్రస్తుతానికి తెలియదు నాకు. అయితే ఉన్నారు, ఉంటారైతే. అయితే 40 మంది ఉంటారు. మీకు మత్స్యకార కార్డులు ఉన్నాయా? లైసెన్స్లు ఉన్నాయా? మీకు మత్స్యకార లైసెన్స్ ఉండే కూడా మత్స్యకార గుర్తుపడాలి అంటే చదువుకునే లేదు పెద్దవాళ్ళు. ఇప్పుడు దాని ప్రెసిడెంట్ ఎవరు? మన కాస్ట్ కాదు, మనకంటే సపరేట్గా లేదా మీకు? మీకు నది ఎన్ని కిలోమీటర్లో ఉంది? పక్కనే 2
2 కిలోమీటర్లు ఉంది. నదికి 8 కిలోమీటర్లు ఉన్న అనాథులు కూడా మన కుల వృత్తి చేపలు పట్టడం. సరే, మనకి సంబంధిత మత్స్యకార సొసైటీలు పిఓపి అని కొత్త సొసైటీలు తయారు చేస్తున్నారు. మీకున్న సొసైటీ అయితే 1964 చట్టం ప్రకారం ఉంటుంది, అది 4 గీసుకోవడం పనికిరాదు. ఇప్పుడున్న చట్టం ఏంటంటే 1995 చట్టం ప్రకారం మీకు పిఓపి అని ఒక సొసైటీ ఉంది, దాన్ని తయారు చేసుకోండి. అది మీ పల్నాడు జిల్లా అధ్యక్షులు అని కలిస్తే దాని ఫిషర్మ్యాన్ వాళ్ళ డిపార్ట్మెంట్లో అక్కడ జేడీ గారు ఉంటారు. జేడీ గారు వాళ్ళు లెటర్ పెడితే మీకు ఉన్న మండల ఫిషర్మ్యాన్ మిత్ర ఉంటారు, వాళ్ళు మిమ్మల్ని ఐడెంటిఫై చేసి మీకు సొసైటీ చేస్తే దాంట్లో నుంచి మీకు లోన్లు రావాలి. ఇప్పుడు మన అనాది కార్పొరేషన్ కానీ ఇట్లన్నింటిలో కూడా లోన్లు లేవు. ఒక్క మత్స్యశాఖ డిపార్ట్మెంట్లో నుంచే కోట్ల రూపాయల లోన్లు ఉండే. మీరు తీసుకుంటానంటే దానికి సంబంధిత నేను చెప్తాను మా అధ్యక్షుల వారికి, మీకు ఎలా నడవాలో ఎలా తీసుకెళ్లాలో నేను చెప్తాను, మీరు ఫాలో అవ్వండి. మీకు బోట్లు కూడా ఉంటాయి కాబట్టి మీకు లైసెన్స్లు వస్తాయి. మత్స్యకార వృత్తి ఇప్పుడు మీరు సెలవులో ఉండాలి, చేపలు పట్టడానికి లేదు. ఇప్పుడు మీరు జూన్ 24 దాకా పట్టడానికి లేదు, మీకు 20,000 రూపాయలు పడాలి. అది కూడా మీరు నష్టపోతున్నారు, దాన్ని అది నష్టపోతున్నారు మీరు. అవి పడాలంటే దానికి చాలా ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా నేను శాస్త్రి గారు మన శివ గారు చెప్తాను, తర్వాత మనం ఫోన్ అవ్వండి. ఓకే, థ్యాంక్స్ అండి. పెన్షన్లు అని చెప్పారు. కార్యదర్శులు రావూరి బ్రహ్మయ్య గారు ఎక్కడున్నా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రావూరి బ్రహ్మయ్య గారు.